వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వక్ఫ్ చట్టం అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1954వ సంవత్సరంలో వక్ఫ్ యాక్ట్ని రూపొందించడం జరిగింది. మరి దాని తర్వాత 1995లో దాన్ని రిపీల్ చేస్తూ వక్ఫ్ యాక్ట్ని రూపొందించడం జరిగింది. తద్వారా మరి ఆ వక్ఫ్ చట్టాన్ని మరి ఈ దేశంలో పూర్తి స్థాయిలో అమలు జరుగుతూ ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. మరి 2013లో మరి దానికి సంబంధించిన వక్ఫ్కు సంబంధించిన కొన్ని అమెండ్మెంట్స్ కూడా మరి ఆనాటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. మరి ఆ అమెండ్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయంటే, మరి ఆ వక్ఫ్ బోర్డులను బలోపేతం చేసేదానికోసము, మరి ఒక ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ కోసము మరి ఆ సవరణలు మరి ఆనాడు 2013లో చేయడం జరిగింది. కానీ ఇవాళ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ చట్టంలో ఏదైతే సవరణలు చేస్తున్నారో ఇది ఎవరికి కూడా సమ్మతించిన పరిస్థితి లేదు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఏదైతే మన ఆర్టికల్ 14, ఆర్టికల్ 26, ఆర్టికల్ 30 ఇది పూర్తిగా వయలేట్ చేస్తూ మరి ఈరోజు ఈ సవరణలు చేయడము నిజంగా చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే మరి ఆనాడు రాజ్యాంగంలో మరి ఏదైతే మైనార్టీలకు కల్పించిన హక్కులైతేమి, మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులైతేమి, మరి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఆస్తులను కాపాడుతామని చెప్పి ఏదైతే వాళ్ళకు కల్పించిన హక్కులను ఈరోజు కాలరాసే ప్రయత్నం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేయడము నిజంగా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ వక్ఫ్ అనేది వన్స్ ఇట్ ఈస్ ఎ వక్ఫ్, ఇట్ ఈస్ వక్ఫ్ ఫర్ ఎవర్. ఒక్కసారి ఏదైతే మన పూర్వీకులు ఏదైతే దానం చేశారో, వక్ఫ్ చేశారో మరి ఎప్పటికీ కూడా అది వక్ఫ్గానే ఉంటుందని మరి వక్ఫ్ చట్టం చెప్తుంది. మరి అలాంటి వక్ఫ్ చట్టం యొక్క నిర్వచనాన్నే ఈరోజు మార్చే ప్రయత్నం చేయడము నిజంగా చాలా దుర్మార్గము, దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మైనార్టీలను ఒక శత్రువులుగా భావించడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని కూడా కాలరాసే ప్రయత్నం ఈరోజు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం వక్ఫ్కు సంబంధించి ఈరోజు దేశంలో సుమారుగా 9 లక్షల ఎకరాలు ఈరోజు వక్ఫ్కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి మరి అవన్నీ కూడా ఏదో ఒక రకంగా కాజేయాలని ఒక ప్రయత్నం అయితే మరి ఈ సవరణ ద్వారా జరుగుతుందని చెప్పి కూడా మరి ఈరోజు అన్ని వర్గాల్లో కూడా మరీ ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఒక ఆందోళన ఈరోజు కనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే వక్ఫ్ నిర్వచనాన్నే మరి ఈరోజు మార్చివేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మరి ఈరోజు ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి తద్వారా ఈరోజు మనమందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మరి ఒక వక్ఫ్కు సంబంధించిన ఏదైనా ఒక ఆస్తి, ఒక ల్యాండ్ విషయంలో తగాదా ఉంటే మరి వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది దాని నిర్ణయం శిరోధార్యంగా ఉండే పరిస్థితి ఉండేది. దాన్ని కూడా ఈరోజు కాలరాస్తూ మరి దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లకు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు అధికారులు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీని ద్వారా ఏ విధంగా ఏదైతే మరి భావించాల్సిన పరిస్థితి ఉంటుందంటే రాబో రోజుల్లో
మరి ఈ వక్ఫ్కు సంబంధించిన మరి ఆస్తులను భూములన్నీ కూడా మరి ఈరోజు రెవెన్యూ పరం చేయాలని చెప్పి మరి ప్రభుత్వ పరం చేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ విధంగా ఖచ్చితంగా ఈరోజు మరీ ముఖ్యంగా సెక్షన్ 40ని కూడా ఈరోజు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సెక్షన్ 40 మరి ఎక్కడైనా మరి వక్ఫ్కు సంబంధించిన భూములు ఉంటే దానికి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారాలను కూడా హరించే ప్రయత్నం ఈరోజు చేయడం జరుగుతుంది. మరి తద్వారా మరి రాబో రోజుల్లో మరి ఎక్కడైతే మన పూర్వీకులు మన కోసం మరి ఇచ్చిన భూములు ఉన్నాయో వక్ఫ్కు సంబంధించిన భూములు ఉన్నాయో మరి అవన్నీ కూడా మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏదైతే ఉందో మరి ప్రాథమిక హక్కుల్ని కూడా మరి హరించే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా నేనైతే తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మరి నిన్నటి దినం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. మరి ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి దానికి మరి తలొగ్గి మరి స్పీకర్ గారు మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. మరి ఇది కూడా సమంజసం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా స్పీకర్ గారు దాన్ని సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.